సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒకవైపు విజయవాడ వరదల్లో చిక్కుకుని అల్లాడుతూ ఉంటే సీఎం చంద్రబాబు చేస్తున్న పనులపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్డప్ బాబాయ్ రేంజ్లో ఆయన ఇస్తున్న కటింగ్స్ చూసి నివ్వెరపోతున్నారు. అన్ని కెమెరాల్లో తానే కనిపించాలి, అన్ని టీవీల్లో తానే రావాలి, అన్ని సోషల్ మీడియాల్లో తన గురించే చర్చ సాగాలని రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారంటూ జనం సెటైర్లేస్తున్నారు. వరద మొత్తం తానే ఒంటి చేత్తో ఆపేశారనే తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీకి తానే బ్రాండ్ అంబాసిడర్ అని నిత్యం చెప్పుకునే చంద్రబాబు భారీ వర్షాలపై 2 రోజుల ముందే వాతావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ఆయన సమీక్ష నిర్వహించలేదు. భారీ వరదలపై ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయలేదు. ఆయన చేసిన నిర్లక్ష్యంతో ప్రజలు అరిగోసపడుతున్నారు. ఆయన తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు సరికొత్త డ్రామాకు తెరతీశారనే ప్రచారం కూడా సాగుతోంది. టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు కొన్ని నేషనల్ ఛానల్స్ను పిలిపించుకుని మరీ ప్రచార సినిమాను మొదలుపెట్టారని చర్చ సాగుతోంది. బోటులో తిరుగుతున్న చంద్రబాబు, బుల్డోజర్ పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు, డ్రోన్లను పరిశీలిస్తున్న చంద్రబాబు, అధికారంలో చంద్రబాబు సమీక్షలు ఇలా అన్నిటిలోనూ ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తమను కాపాడతారని, వైద్య సేవలు అందిస్తారని ఎదురుచూస్తున్న ప్రజలకు మాత్రం చేతులూపుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వెళ్లడంపై జనం సీరియస్ అవుతున్నారు. సీఎం చంద్రబాబు చేసే తక్కువ, ప్రచారం చేసుకునేది ఎక్కువ అనేందుకు విజయవాడ వరద మరో ఉదాహరణగా నిలుస్తోంది. సహాయక చర్యలు పర్యవేక్షించడానికి అన్నట్లు అతిగా పర్యటనలు చేస్తూ సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తున్నారు. ప్రచార పిచ్చి కోసం ఇదంతా చేస్తున్నారంటూ టీడీపీ సోషల్ మీడియాలో 2 రోజులుగా పెడుతున్న పోస్టులు, వీడియోలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. టీడీపీ అధికారిక ఎక్స్లో 2 రోజుల్లో చంద్రబాబుపై 225 పోస్టులు, టీడీపీ ఫేస్బుక్ గ్రూపుల్లో 245 పోస్టులు, ఐటీడీపీ ఫేస్బుక్లో 52, ఇక సీఎంఓ అధికారిక ఎక్స్లో 30 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర సమాచార వాట్సాప్ గ్రూపుల్లో అయితే వందలాది ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒక్క చంద్రబాబు మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారనేలా ఆయన చర్యలు ఉండడంపై జనానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.